Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. అతను మూవీ ఫైనల్ ప్రీసేల్ ఎంత ఓపెనింగ్స్ లో రికార్డ్ పెడుతున్న కూలీ ఫిల్మ్ అండ్ ఓపెనింగ్స్ లో చిల్లర మాత్రమే పెట్టిన వార్ లుక్స్ తోనే అట్రాక్ట్ చేసిన నేచురల్ స్టార్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అడ్బిట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ఓజీ సాంగ్ ని స్టాలిన్ రీ రిలీజ్ లో యాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. మూవీకి రామ్ చరణ్ పెద్ద మూవీ క్లిప్స్ ని యాడ్ చేస్తుండడం. సో ఒకే సినిమాతో ఇటు రామ్ చరణ్ అటు పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవిని స్క్రీన్ పై చూడొచ్చు. ఇది స్టాలిన్ రీ రిలీజ్ కలెక్షన్స్ కి ఎంతైనా హెల్ప్ అవుతుంది. ఇక పీకే బర్త్డేకి ఈ ఇయర్ ఏ మూవీని కూడా రీ రిలీజ్ చేసేందుకు ఫ్యాన్స్ అయితే సిద్ధంగా లేరు. బట్ తమ్ముడు మూవీ రీ రిలీజ్ అవుతున్నట్టు పిఆర్ వేణు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అయితే కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అసలే హరియర్ విరమల్లు ఫ్లాప్ అయ్యి చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉండగా ఓజీకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదని అనుకున్నారు. బట్ ఆల్రెడీ రీ రిలీజ్ అయిన తమ్ముడు మూవీని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేస్తున్నారు. రవితేజ మాస్ జాతర ఈ ఆగస్ట్ 27 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఇప్పటికే వదిలిన సాంగ్స్ అండ్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ ఆగస్ట్ 11న 11:08 AM కి రిలీజ్ చేయబోతున్నారు ఈ టీజర్. వడ్డే నవీన్ మళ్ళీ సినిమాలో చూడాలని ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉండగా ఫైనల్లీ అయిన త్రిమూర్తులు అనే మూవీతో కంబ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే మూవీ నుంచి ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ అయింది. వడ్డే క్రియేషన్స్ లో రాబోతుంది ఈ ఫిల్మ్. శివ మూవీ 4K ప్రింట్ పై ఎప్పటి నుంచో వర్క్ జరుగుతూ ఉండగా ఫైనల్లీ రీ రిలీజ్ కి రెడీ అయింది ఆ ఫిల్మ్. శివ మూవీ గ్లిమ్స్ ని కూలీ మూవీకి యాడ్ చేయబోతున్నారు. డాల్బీ ఆడియోలో అండ్ 4K ప్రింట్ తో. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా SSME 29 మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే నవంబర్ లో అప్డేట్ ఇస్తామని చెప్పడం. దీంతో ఏం చేయాలో తెలియని ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వదిలిన ఈ పోస్టర్ నే డీపీగా మార్చుకున్నారు. సో అప్డేట్ రావాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక అతను మూవీ ఫైనల్ ప్రీసేల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆగస్ట్ 8న పడ్డ ప్రీమియర్స్ అండ్ 9న పడ్డ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ 2.5 కోట్ల వరకు జరగ్గా ఆక్యుపెన్సీ చాలా మంచిగా ఉందని చెప్పొచ్చు. డే 1 కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నా కూడా జనాలు థియేటర్స్ కి కదలడంతో డే 1 నెంబర్ టాప్ 10 లిస్ట్ కు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నాని ప్యారడైస్ నుంచి నిన్న 2 లుక్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి నాని ఫస్ట్ లుక్, రెండోది ఆడించే ఆట. రెండు కూడా అదిరిపోయాయి. నెటిజన్స్ అయితే ఇలాంటి లుక్ లో కనిపించాలంటే గట్స్ ఉండాలని రియాక్ట్ అవుతున్నారు. పోస్టర్ లో నాని బాడీ మేకోవర్ కూడా క్లియర్ గా చూడొచ్చు. సినిమా అనుకున్న టైంకి అనుకున్నట్టు పూర్తయితే మార్చి 27నే చూడబోతున్నాం అండ్ ఓపెనింగ్స్ కూడా అదిరిపోబోతున్నాయి. మరి ఈ లుక్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. వార్ మూవీకి ఆగస్ట్ 10న యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ దొరికింది. బట్ అక్కడే పెడతారా లేక లొకేషన్ షిఫ్ట్ అవుతుందా అనేది ఇప్పటికైతే తెలియదు. ఇక బుకింగ్స్ చూస్తే నార్త్ అమెరికాలో చాలా డల్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిలిం. మరోపక్క కూలీ 1.5 మిలియన్ మార్క్ దాటేస్తూ దుమ్ము లేపగా తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. కర్ణాటక, తెలుగు స్టేట్స్ లో ర్యాంపేజ్ చూపించడానికి రెడీ అవుతుంది ఈ ఫిలిం. సో వరల్డ్ వైడ్ గా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 50 కోట్ల మార్కెట్ టచ్ చేసింది కూలీ ఫిలిం. సో రిలీజ్ కి ముందే 100 కోట్ల ప్రీసేల్ ని చూడబోతుంది ఈ సినిమా. తమిళనాడులో ప్రీసేల్ నుంచి డే 1 వరకు టాప్ లో ఉన్న లియోని బ్రేక్ చేయడానికి రెడీ అయింది కూలీ ఫిలిం. మరి అది 150కి వెళ్తుందా 200 కోట్లకి వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అతడు కూలీ అండ్ వార్ డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.